రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. పుష్కర కాలం పూర్తయింది. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎన్డీఏ నేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆయనకు అభినందనలు తెలియజేశారు. భారత్ మండపంలో జరిగిన ఒక పెద్ద సమావేశంలో ఆయన కూడా చాలా ఉద్విగ్నంగా ప్రసంగించారు. అంటే 12 ఏళ్ల పాటు మేము సాధించిన, అంటే ఎన్డీఏ సాధించిన సుస్థిరత, అంతకుముందు కాంగ్రెస్ వైఫల్యాలని పూర్తిగా సరిదిద్దే ప్రయత్నం మేము చేశాము అని చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో స్వోత్కర్షం ఉందని కిట్టనోళ్ళు అంటూనే ఉంటారు. బట్ ఆయన అయితే చాలా హంబుల్గా హీ మేడ్ హిస్ ప్రజెంటేషన్. అండ్ అలాగే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, కీలక నాయకులు కానీ ఆయనకు అభినందనలు తెలియజేయడం, అలాగే విదేశాల నుంచి కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కూడా ట్వీట్ చేశారు. సరే, మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే మరి ఎన్డీఏ పాలిత రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ట్వీట్ చేశారు. చేసి ఇలాంటి ప్రధానమంత్రిని ఇంతకుముందు చూడలేదు, ఇక ముందు చూడబోము అనే పద్ధతిలో ఆయన ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవం కూడా అంతే ఉందనే అభిప్రాయం కలిగించేలాగా ఉంది ఆయన ట్వీట్. అండ్ ఇంకా చాలా విజయాలని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇంటర్నెట్ కానీ, లేకపోతే ఇతరత్ర సాధించిన విప్లవాలు కానీ, అండ్ దాని మార్పులు కానీ, ఒక మార్పుకు లోనే ఇప్పుడు దేశం ఎంతటి సంఘర్షణకి లోనైందనేది కూడా చాలా సాకల్యంగా వివరిస్తూ చెప్పుకుంటూ వచ్చారు. దీంతోపాటు మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దయిన తర్వాత కాంగ్రెస్ న్యాయపరమైన ఆందోళనకి దిగాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు రవిచంద్రారెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. నమస్తే రవిచంద్రారెడ్డి గారు. అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. డాక్టర్ తులసిరెడ్డి గారికి నమస్తే. గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. అండ్ మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. టు స్టార్ట్ విత్ తులసిరెడ్డి గారు, 12 ఏళ్ళ ప్రస్థానం పూర్తయిన తర్వాత ఇంకొక 3 ఏళ్ళు ఆయన ఎలాగో కంప్లీట్ లాంగెస్ట్ సర్వింగ్ పిఎం. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే బ్రేక్ లేకపోతే ఈ క్రెడిట్ ఇందిరాగాంధీ గారికి దక్కేది. ఆమె కరెక్ట్? 16 ఏళ్ళు, ఆవిడైతే 16 ఏళ్ళు సర్వ్ చేశారు. వాస్తవంగా నెహ్రూ గారు వచ్చేసి 16 సంవత్సరాల 286 రోజులు, ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 350 రోజులు, నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల 14 రోజులు. ఇది యాక్చువల్గా టోటల్ పీరియడ్ తీసుకుంటే గోల్డ్ మెడల్ నెహ్రూకు, సిల్వర్ మెడల్ ఇందిరమ్మకు, బ్రాంజ్ మెడల్ మోడీకి టోటల్. కానీ ఇక్కడ ఎన్నికైన వరుస అనే ఆ పదాలు వచ్చినప్పుడు ఈయన ముందుకు వస్తాడు. లేకుంటే టోటల్ డ్యూరేషన్ తీసుకుంటే థర్డ్ వస్తాడు. ఇందిరమ్మ దాటాలంటే 3.5 సంవత్సరం పడుతుంది, నెహ్రూ దాటాలంటే 4.5 సంవత్సరం పడుతుంది. బహుశా అంతవరకు ఉండరని చెప్పేసి ఈ కార్యక్రమం చేసుకున్నట్టు ఉంది. అయినప్పటికీ మీరు చెప్పినట్టు పుష్కర కాలం అయిపోయింది కాబట్టి ఆ ఈవెంట్ 12 సంవత్సరాలు దాని జయాపజయాలు చెప్పుకోవచ్చు. ఇది ఒక అంశం. ఇక రెండవది, నాణ్యానికి బొమ్మ బొరుస ఉన్నట్లు ప్రతి ప్రభుత్వానికి, ప్రతి నాయకునికి కూడా మెరిట్స్, డిమెరిట్స్ ఉంటాయి. అనుకూలతలు, ప్రతికూలతలు, సక్సెస్ స్టోరీస్, ఫెయిల్యూర్ స్టోరీస్ మరి ఏమి కూడా ఉన్నాయి. దీంట్లో ఏది ఎక్కువ అనేది మనం అది సరే మా అనుకూలంగా ఉండే వాళ్ళు చెప్తారు, ప్రతికూలంగా చెప్తారు, ప్రజల ఫైనల్గా నిర్ణయిస్తారు. అది ఒక అంశం. దీంట్లో ఫస్ట్ విజయాల గురించి చెప్తాం. ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విజయాలు డెఫినెట్గా ఉన్నాయి. కొన్ని ప్రధానంగా దేశంలో మౌలిక సదుపాయాలు, నేషనల్ హైవేస్ విషయంలో కానీ కొంత డెఫినెట్గా మనం అభినందించాల్సిందే. తర్వాత మిగతా కొన్ని పిఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, జన్ధన్ యోజన, కొన్ని స్కీమ్స్. తర్వాత ఎన్నికల్లో విజయాలు, అటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ లో లోక్సభ విజయాలు, ఇవి డెఫినెట్గా వచ్చేసి కొన్ని విజయాలుగా చెప్పచ్చు. కానీ అపజయాలు వచ్చేసి కొండవీటి చెంతాడులో ఉన్నాయి. అపజయాల లిస్టు తీసుకుంటే కొండవీటి చెంతాడంత లిస్టు ఉంది. దాంట్లో ప్రధానంగా మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. అంటే రైతులు బాగుంటే ఆల్మోస్ట్ దేశం బాగున్నట్టుగా భావించవచ్చు. కానీ ఏదో కొన్ని స్కీమ్స్ ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి గతంలో లేదని కాదు, ఎక్కువైపోతా ఉంది. కాబట్టి ఏ పంటకు గిట్టుబాటు లభించడం లేదు. పేరుకు ఎంఎస్పీ కానీ వడ్డు దప్పని చేసి మిగతా ఏ పంటకు ఎంఎస్పీ కొన్న పంటకు కొనింది లేదు. ఇంకా ఎంఎస్పీ లేని పంట పరిస్థితి అధ్వానంగా ఉంది. కాబట్టి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. దిట్ ఈస్ నంబర్ 1 ఫెయిల్యూర్. రెండవది, యువతకు సంబంధించి నిరుద్యోగం వచ్చేసి జస్ట్ ఒక క్లర్క్ పోస్ట్ పడితే దానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చదివిన వాళ్ళు కూడా హండ్రెడ్స్, థౌజండ్స్ తో ఇంటర్వ్యూ పోతున్నారంటే దాన్ని బట్టి నిరుద్యోగ శాతం ఏ విధంగా ఉందో విలయతాండవం చేస్తా ఉంది. మూడవది, ధరలు
గృహిణి వంటింట్లోకి పోవాలంటే భయపడిపోతా ఉంది. ఎప్పుడు స్టవ్ ఆన్ చేయాలంటే భయం, ఎప్పుడైపోతుందో మళ్ళా 1000 రూపాయలు ఆడబెట్టుకోవాలా, పిల్లడేమో కాఫీ కోసం ఏడుస్తాడు, వీడేమో స్టవ్ వెలిగించాలంటే భయపడే పరిస్థితుల్లో అటు ప్రతి ఒక్కటి కాఫీ పొడి కావంటి, టీ పొడి కావంటి, నిత్యావసరకులు, వెజిటేబుల్స్, ఆకుకూరలు, కాబట్టి ధరలు వచ్చేసి ఆకాశాన్ని అంటున్నాయి. ఇది ఒకటి. తర్వాత వ్యవస్థలు నిర్వీర్యమే కావడము, నీట్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్స్ కూడా సక్రమంగా నిర్వహించలేని పరిస్థితిలో అది ఒకటి. తర్వాత రూపాయి పత్రము ఆకాశం నుండి పాతాళానికి పడిపోవడం, దేశం అప్పుల భారత్ కావడము, తర్వాత విదేశాంగ విధానంలో అట్టర్ ఫెయిల్యూర్. దేశాలు ఎక్కువ తిరిగిందంటూ ఈయన నంబర్ 1 వస్తాడు, ఎక్కువ దేశాలు తిరిగిన దాంట్లో. కానీ ఏం ఉపయోగం వచ్చేసి లిఖాయా 10 పేజీ ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చిన విషయంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రెడిట్ ఇచ్చి తీరాలండి. ఎలాగా మనం తప్పులు చెప్తున్నామో ఒప్పులు కూడా చెప్పాలి. ఏదంటారు? ఎక్కువ పెట్టుబడులు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఆయన నెరపిన దౌత్యం గురించి కూడా మనం వీ నీడ్ టు అప్రిషియేట్ అండి. ఇప్పుడు ఆ వచ్చిన పెట్టుబడులు పోతున్నాయి, ఇప్పుడు అది కూడా రికార్డ్ చేసుకోవాలి. వచ్చిన పెట్టుబడులు పోతా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి. తర్వాత వచ్చేసి విదేశాంగ విధానంలో మనకు తూర్పున చూస్తే బంగ్లాదేశ్, పడమర చూస్తే పాకిస్తాన్, ఉత్తరాన చూస్తే నేపాల్, దక్షిణాన చూస్తే శ్రీలంక, మిగతా చైనా. కానీ ఏ దేశము, చైనా అంటే పెద్ద దేశము, చిన్న దేశాలు మనతో లబ్ధి పొందిన దేశాలు కూడా మనం అంటే గౌరవం లేదు, మనం అంటే భయం లేదు, మనం అంటే సఖ్యత లేదు అని ఒక శత్రువులుగా చూస్తాను. వచ్చేసి అక్కడికి మన ద్వారా వచ్చినటువంటి బంగ్లాదేశ్ లో అక్కడ హిందువులకు రక్షణ లేదు. హిందువుల గురించి గొప్పగా చెప్పుకుంటారు, బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ లేసే పరిస్థితి కల్పించడం జరిగింది. కాబట్టి అమెరికా నుండి విదేశీ వలసదారులను వాటిమాలా లాంటి చిన్న దేశం కూడా వాళ్ళ విమానాలు పంపించి తెచ్చుకున్నారు, లేకుంటే వచ్చేసి అమెరికాకు నిరసన తెలిపారు గొలుసులు సంఖ్యలు వేసిన దానికి. అలాంటిది భారతదేశము సరే దేశీ వలసదారులు అది అక్రమంగా ఉంటే మనం తేవాల్సిందే. దాన్ని వాళ్ళు ఏదో వచ్చేసి ఉపాధి కోసం బద్దూరి కోసం పోయారు మన వాళ్ళను మనకేం విమానాలు లేవు, గౌరవంగా తెచ్చుకోవచ్చు కదా. లేదు కనీసం వచ్చేసి మీరు గౌరవంగా మొక్కండి, సంఖ్యలు లేకుండా అని చెప్పేసి అమెరికాని అడగచ్చు కదా. అది కూడా వచ్చేసి ఒక పశువులను తోలినట్టు సైనిక విమానాల్లో సంఖ్యలు వేసి గొలుసులు వేసి 24 గంటల పాటు అది చాలా అవమానకరమైన పరిస్థితులు జరిగింది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే వీటన్నింటికంటే కూడా కొన్ని పారామీటర్స్ ప్రపంచ దేశాలలో తలసరి ఆదాయంలో 142వ స్థానంలో, ఆకలి సూచికలో 101వ స్థానంలో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 130వ స్థానంలో, సంతోష సూచికలో 144వ స్థానంలో. డాక్టర్ తులసిరెడ్డి గారు మళ్ళీ వస్తా, ఇంకో నెక్స్ట్ రౌండ్ అందరూ మాట్లాడదాం. ఒకసారి గఫూర్ గారు మాట్లాడతారు. గఫూర్ గారు, ప్రధానమంత్రికి మీరు ఎన్ని మార్కులు ఇస్తున్నారు? సిపిఎం మ్యూట్లో ఉన్నారు సార్, పార్లమెంట్లో ఎలాగో లేరు, కనీసం ఎక్కడైనా మాట్లాడండి. ఆడియో మ్యూట్లో ఉన్నారు గఫూర్ గారు, చెక్ చేసుకోండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఈలోపు రవిచంద్రారెడ్డి గారు మాట్లాడతారు. రవిచంద్రారెడ్డి గారు. సార్ నమస్కారం. వాసుదేవన్ గారు, మీకు, గఫూర్ గారికి, తులసిరెడ్డి గారికి, మస్తానరావు గారికి, 99 ప్రేక్షకులందరికీ నమస్కారం. సున్నితంగా ఉదయాన్నే తులసిరెడ్డి గారు ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో, ముందుగా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలనలో అవినీతి మరకలు లేకుండా, ఏదైతే కాంగ్రెస్ హయాంలో లాగా 2G స్కామ్లు, కోల్ స్కామ్లు, లేకపోతే కామన్వెల్త్ స్కామ్లు, పెద్ద పెద్ద స్కామ్లు దేశవ్యాప్తంగా వాళ్ళ స్కాములకే కాంగ్రెస్ స్కామ్ గ్రెస్ అయింది. అది అసలు యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన ఒకసారి కంపేర్ చేసుకుంటే ఈ 12 సంవత్సరాల్లో ప్రధానంగా ఇదిగో ఈ పెద్ద స్కామ్ ఈ దేశంలో జరిగిందని చెప్పే ధైర్యం ఏ పార్టీ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అవినీతి రహిత పాలనకి మోడీ గారు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే కుటుంబాల మీద వ్యక్తి డిపెండ్ అయిపోయి తరతరాలకు సంపాదించుకోవాలన్న కోరిక కోసం కాదు, భారతదేశమే నా కుటుంబం అనుకున్న నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలన్నీ ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు, విప్లవాత్మకమైన నిర్ణయాలు, ఆచరణాత్మకంగా ఏదైతే సాకారం చేశాడో దాని గురించి మాట్లాడుకోవాలి. పేరుకి 2 స్కీములు మాత్రమే తులసిరెడ్డి గారు చెప్పారు. అది జన్ధన్ ఖాతాలు 50 కోట్ల మందికి పైగా, అసలు బ్యాంకులను ఎప్పుడు చూడని పేద ప్రజలకి బ్యాంకులను పరిచయం చేసి ఏదైతే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి స్కీమ్ యొక్క డబ్బు కూడా వాళ్ళ అకౌంట్లోకి వచ్చే విధంగా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే
ముద్రా లోన్స్ మహిళలకు కానీ లేకపోతే వితౌట్ కొలేటరల్ గ్యారంటీ స్వయం ఉపాధిని క్రియేట్ చేసుకోవడానికి 5 లక్షల నుంచి దాదాపు 20 లక్షల వరకు ఎన్హాన్స్ చేసుకుంటూ పోయే విధంగా ఎటువంటి కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా దాదాపు వడ్డీ రాయితీతో దాన్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది ఒక అభినందనీయమైన అంశంగా మనం చూడాలి. ఇకపోతే స్వచ్ఛ భారత్ మిషన్, ముఖ్యంగా ప్లాస్టిక్ను నిషేధించాలని కానీ అనేక రకాలుగా స్వచ్ఛ భారత్ యొక్క అవసరం ఈ దేశానికి పరిచయం చేసిన వ్యక్తిగా అప్పుడెప్పుడో గాంధీ గారు చీపురు పట్టుకొని రోడ్లు ఊడ్చారన్న దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నప్పటికీ దాన్ని దేశం మొత్తం స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్ అనే దాన్ని తీసుకొచ్చిన తర్వాత గణనీయమైన మార్పులు. ఉదయం 7 గంటలకి 7:30లోగా ప్రతి కార్పొరేషన్ కానీ ప్రతి టౌన్ కానీ రోడ్లు కానీ మొత్తం శుభ్రమై అవన్నీ కూడా ఆన్లైన్లో ఫోటోలు పెట్టే విధంగా ముఖ్యంగా ఏదైతే తీసుకొచ్చారో ఈ దేశంలో పారిశుద్ధ్యం యొక్క మెరుగుపరిచేందుకు ఎన్ని లక్షల టాయిలెట్లు కట్టడానికి జనానికి అవకాశం కల్పించుకునే విధంగా ఇవ్వడం అయితేమి, ఈరోజు జనం యొక్క స్వయం సమృద్ధి కోసం సూర్య ఘర్కి దాదాపు 90% వాళ్ళ ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే వాళ్ళకి సబ్సిడీ ఇస్తూ సూర్య ఘర్ని ప్రమోట్ చేయడం అయితే ఏమి, దాంతోపాటు విదేశాంగ విధానం గురించి ఏదైతే విమర్శలు, ముఖ్యంగా దానికన్నా ముందు జలజీవన్ మిషన్, ప్రతి ఇంటికి నల్ల నీరు, సురక్షితమైన నీరు ఇవ్వడం అయితే ఏమి, ముఖ్యంగా రైతుల గురించి ఒక విమర్శ ఏదైతే చేశారో రైతుల గురించి కాంగ్రెస్ పార్టీకి ఏం ప్రేమ ఉండింది? ఏదైనా ప్రేమ ఉండుంటే ఎప్పుడైనా కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు రైతు జోబిలో పెట్టడంతో పాటు పిఎం కిసాన్ యోజన ద్వారా డైరెక్ట్గా రైతులకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే విధానాన్ని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు కదా. అలాగే యూరియా కానీ లేకపోతే ఎరువులు కానీ సబ్సిడీతో కొరత లేకుండా తీసుకురావడం ప్రధానమంత్రి గారి యొక్క గొప్పదనం కాదా? అలాగే గిట్టుబాటు ధర కల్పించడం కోసం అన్ని సిఫార్సుల్ని ఇంప్లిమెంట్ చేయడం ఆయన గొప్పదనం కాదా? ఆయన విజనరీకి సాక్ష్యంగా ఈ రోజు ఉన్న విదేశాంగ విధానం ఏదైతే ఉందో ఈ విదేశాంగ విధానం వల్లనే గ్యాస్ బండ పెరిగింది అంటున్నారు కానీ ఈ రోజు కూడా ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్ లేకుండా అయితే లేదు. వేరే దేశాల్లో గ్యాస్ లేదు, డీజిల్ పెట్రోల్ కొరతలతో మొత్తం వీక్లీ 3 రోజులు సెలవులు ప్రకటించుకునే అవకాశం అన్ని దేశాలకు ఏర్పడితే మన దేశానికి అలాంటి విపత్కరమైన పరిస్థితులు రాలేదు. అక్కడక్కడ ఒక హాఫ్ డేనో లేకపోతే కొన్ని గంటలు మాత్రమే క్యూలు చూసాం, కొంచెం కొరత చూసాం. కానీ వేరే దేశాల్లో 100%, 200% పెరిగిన దేశాల్లో ఈరోజు 3 నుంచి 7% మాత్రమే మన దేశంలో రేట్లు పెరిగాయి. ఏది పెట్రోల్ కానీ డీజిల్ కానీ కూడా కొరత లేదు. ఇండస్ట్రీలు ఎక్కడ కూడా ఈరోజు పెట్రోల్ వలనో డీజిల్ వలనో లేకపోతే అన్నీ ఆగిపోలేదు. మోడీ గారు చెప్పేది ఏంటంటే పొదుపును పాటించమంటున్నారు. విదేశీ నిల్వలు రూపాయి పతనానికి కారణం ఇదే. విదేశీ నిల్వలు మన దగ్గర ఎక్కువ ఉంటే రూపాయి పతనం తగ్గుద్ది కాబట్టి గోల్డ్ లాంటి వాటి మీద ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ తగ్గించండి. వంట నూనె కొరతని మనం ఎదుర్కోవడం కోసం వంట నూనె కొరత లేదు కానీ దాన్ని తక్కువ కన్జ్యూమ్ చేయండి. ఇలాంటివన్నీ కూడా ఎంతో ధైర్యంగా చెప్పాలి. ఇవన్నీ కూడా సూక్తులు పొలిటీషియన్స్ ఎప్పుడు చెప్పరు. ఒకవైపు దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఒక రాజకీయ నాయకుడిగా కూడా బేరీజ్ వేసుకుంటూ జనాల్లోకి అవన్నీ పంపప్ చేయడంతో పాటు కోవిడ్ రోజుల్లో దేశాన్ని పట్టించుకున్న తీరు కానీ వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఇచ్చిన విధానం కానీ మరి 1 కాదు 2 కాదు 370 ఆర్టికల్ రద్దు చేశాక కాశ్మీర్లో అల్లర్లాగిపోయినాయి, దేశం సురక్షితంగా ఉంది. అంతేకాకుండా అక్కడ కూడా సాధారణ జీవనంతో పాటు తిరిగి అక్కడ టూరిజం అభివృద్ధి చెందింది. అక్కడ ఒకే ఒక 2 సార్లు ఏదైతే విపత్కరమైన పరిస్థితులు వచ్చాయో వాటికి ఆపరేషన్ సింధూర్ ద్వారా అయితేమి సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా అయితేమి కఠినంగా పాకిస్తాన్ మీద మనం దాడి చేసిన విధానాన్ని కూడా గుర్తుకు తీసుకురావాలి. ఎక్కడా కూడా వీక్ భారత్ కాదు, భారతదేశం అంటే చాలా బలమైన దేశం. అంతేకాకుండా దేశంలో 14వ స్థానంలో మన దేశం 14వ స్థానంలో 2014లో ఆర్థికంగా ఉన్న దేశాన్ని ఈరోజు 5వ స్థానానికి 2027 జూన్ కల్లా 4వ స్థానానికి తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గారి ఘనతని ఖచ్చితంగా యునానిమస్గా అందరూ కూడా వెల్కమ్ చేయాలి. పైగా ఇందిరాగాంధీ గారు మధ్యలో బ్రేకులు లేకుండా ఆమె మధ్యలో ఎమర్జెన్సీ అయితేమి లేకపోతే ఇంకోటి అయితేమి ఆమె బ్రేకులు పడ్డాయి. అదేవిధంగా మళ్ళీ నెహ్రూ గారి రికార్డు కొట్టలేకపోతారేమో అని అన్నీ ఇప్పుడే సెలబ్రేషన్. సార్ 30వ బర్త్డే వస్తుందని 20వ బర్త్డే చేసుకోకుండా ఎవరు ఉండరు. అదేవిధంగా ఇప్పటికి 12 సంవత్సరాలు ఆయన్ని దేశం ఎంతకాలం ఆదరిస్తే ఆయన ప్రధానమంత్రిగా ఉంటారు. దేవుడు చల్లగా ఆయన చూడాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఎందుకంటే నాన్ కరప్ట్ ప్రధానమంత్రి, ఏ ఒక్క కరప్షన్ ఆరోపణ లేని ప్రధానమంత్రి. రైట్. ప్రధానమంత్రి నిన్న ఏం మాట్లాడారు? అంతకుముందు ఎలాంటి అస్థిరత ఉంటే దాన్ని ఓవర్కమ్ చేసి సుస్థిరత దిశగా తాము ఎలా నడిపించాం దేశాన్ని ఒకసారి చూద్దాం ఆయన నిన్న మాట్లాడేది.
ప్రధానమంత్రి నిన్న 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे। इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है। मैं आज देश की महान जनता को भी नमन करता हूं, जनता जनार्दन का आभार व्यक्त करता हूं। 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे। इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है। मैं आज देश की महान जनता को भी नमन करता हूं, जनता जनार्दन का आभार व्यक्त करता हूं। 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए। రైట్ మస్తానరావు గారు విన్నారు కదా, 14కి పూర్వం ఎలా ఉంది, 14 తర్వాత తాము వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్ళలో తాము చేసింది ఏంటి అని సమగ్రంగా చెప్పుకుంటూ వచ్చారు. అంతకుముందు ఉన్న అన్సర్టనిటీని ఓవర్కమ్ చేశాం, అడ్రస్ చేశాం. అండ్ స్థిర సర్కార్ కా కామ్ భీ దేఖ్ రహే లోగ్ అని చెప్పేసి కూడా అన్నారు. జనం చూస్తున్నారట, భారతదేశ ప్రజలందరూ కూడా ఈ 4399 రోజుల్లో ఎలా స్థిరంగా దేశం అభివృద్ధి దిశగా నడుచుకుంటూ వస్తుందని. సార్ నేటి నేను ప్రేక్షకులకు అదేవిధంగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సాధించిన విజయాన్ని ఏమాత్రం ఎవరు కూడా తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ప్రధానమంత్రి అయినా వైఫల్యాలు విజయాలు ఉంటాయి. అయితే నరేంద్ర మోడీ గారు వచ్చిన ఎక్కడి నుంచి వచ్చారు, ఏ స్థాయి నుంచి వచ్చారు? ఎందుకంటే మనకి గతంలో ఏంటంటే నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు ఉన్నప్పుడు విదేశాల్లో చదువుకుని వచ్చిన వాళ్ళే ఏదో ప్రధానమంత్రిగా ఉంటారనే దాని నుంచి ఇండియన్ డెమోక్రసీ యొక్క బలం చాటి చెప్పిన విధంగా నరేంద్ర మోడీ గారు పైకి వచ్చిన తీరు మనం చెప్పాలి. సో నెహ్రూ గారిని నరేంద్ర మోడీ గారిని మనం పోల్చి చూస్తున్నారు అందరూ కూడా. ఏంటంటే నెహ్రూ గారిని ఏమాత్రం మనం కూడా తక్కువ చేయాలి. స్వతంత్ర భాగస్వామ్య, అదేవిధంగా భారతదేశాన్ని నిర్మించడానికి కూడా ఆయన భావి భారత నిర్మాతగా కూడా ఆయన మనకు చెప్పుకోవాలి. స్కైవేస్ ప్లాన్ కానీ, ఆలయన విధానం కానీ, లేదా వారు వచ్చినప్పుడు చైనాతో వారు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనేది కానీ, విదేశాంగ విధానం కానీ, లేదంటే వ్యవసాయానికి పరంగా, లేదంటే పారిశ్రామిక పరంగా భారతదేశాన్ని నిర్మించడానికి ఆయన వేసిన అడుగులే ఈ రోజు కూడా మనందరం కూడా ఫాలో అవుతున్న పరిస్థితి పడ్డారు. సో ఆయన కూడా ఎక్కడా కూడా తక్కువ చేయడానికి కొన్ని విమర్శలు చేస్తా ఉన్నారు ఇటీవల కాలం నెహ్రూ గారు. సో అది కూడా గమనించాలి. రెండోది ఏంటంటే నరేంద్ర మోడీ గారు వచ్చేటప్పటికీ కూడా 1984లో రాజీవ్ గాంధీ గారు 400 పైగా సీట్లు సాధించిన తర్వాత పివి నరసింహారావు గారి దగ్గర నుంచి చూస్తే పివి నరసింహారావు గారు, అదేవిధంగా బీపీ సింగ్, చంద్రశేఖర్ గారు, ఇంద్రకుమార్ గుజరాల్ గారు, దేవత్ గౌడ గారు, ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు వచ్చినా కూడా పూర్తి స్థాయి మెజారిటీ ఎక్కడ లేవు. అదే చెప్పింది ఆయన, అస్థిరమైన ప్రభుత్వాలన్నీ ఉన్నాయి. మధ్యలో వాజ్పేయి గారి ప్రభుత్వం చూసుకున్నా కూడా మెజారిటీ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి 2014లో వీళ్ళు మెజారిటీ సాధించారు, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 19లో కూడా స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు కొద్దిగా తగ్గినప్పటికీ కూడా స్థిరంగా వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఆయన దగ్గరికి వచ్చేస్తా ఉన్నారు అందరూ చూస్తే. అది తెలుగుదేశం లేదంటే నితీష్ కుమార్ గారు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు టీఎంసీ కూడా అడుగు చేస్తా ఉన్నారు రావడానికి. 313 స్థానాలకు చేరుతున్న పరిస్థితి స్థిరంగా. సో ఇది కూడా చూడాలి. నిజానికి నరేంద్ర మోడీ గారు స్థిరమైన ప్రభుత్వాన్ని, లేదంటే మనకి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచివేయటం కానీ, లేదంటే ఈశాన్య రాష్ట్రాల్లో హింస, అంటే అఫ్ కోర్స్ వీళ్ళ దానిలో చూస్తే మణిపూర్ ఒక్కదానిలో ఉంది. అంతకుముందు మణిపూర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది మస్తానరావు గారు. మణిపూర్ గురించి మాట్లాడాలంటే ఈ వెస్టర్న్ మీడియా, లెఫ్ట్ మీడియా ప్రాపగేట్ చేస్తుంది వాస్తవాల గురించి, దాన్ని మనం వేరే మాట్లాడదాం.
గఫూర్ గారు కూడా కూర్చుంటారు ఆ రోజు, తప్పనిసరిగా మాడదాం. అంటే నేను మొత్తం ఎగ్జాక్ట్ చెప్తున్నాను మొత్తం అసలు ఏ విధంగా అయింది. రెండోది ఏంటంటే 2001 నుంచి 2026 వరకు ఒక వ్యక్తి అధికారంలో అటు ముఖ్యమంత్రిగా కానీ ఇటు ప్రధానమంత్రిగా కానీ కొనసాగడం కూడా భారత ప్రజాస్వామ్య గొప్పతనం కూడా మనం చెప్పాలి. దాన్ని ఏమాత్రం తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చాయ్ దగ్గర ఆయన హిస్టరీ మనం చూడొచ్చు. అక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏదైనా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మన విదేశాంగ విధానం కావచ్చు, లేదంటే ఇప్పుడు ఆయన అమలు చేస్తున్న దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆయుష్మాన్ భారత్ కానీ, లేదంటే బియ్యం కార్డులకు సంబంధించి కానీ, లేదంటే గ్యాస్ వాటికి సంబంధించి కానీ అనేక విద్య దానిలో ఇంకోటి కూడా చూడాలి. పాకిస్తాన్తో ఎప్పుడు కూడా మనకి కాశ్మీర్తో అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నుంచునే విధంగా చేసేవాడు. దాన్ని 370 ఆర్టికల్ తొలగించడమే కావచ్చు, అదేవిధంగా వాళ్ళ బాలాకోట్ మీద దాడులు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, వాటిని యుద్ధాలుగా మార్చకుండా అదేవిధంగా పాకిస్తాన్ అదుపులో ఉంచే విధంగా అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ని నిలిపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం విజయాలుగా చూడొచ్చు. రెండోది ఏంటంటే ఇక వైఫల్యాల విషయానికి వస్తే ఏంటంటే రూపాయి పతనాన్ని నరేంద్ర మోడీ గారు ఆపలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన విజయాలు ఏ విధంగా మనం చెప్పుకోవాలో, ఆయన అధికారం చేపట్టే నాటికి రూపాయి విలువ ఎంత ఉంది, ఈ రోజు చారిత్రాత్మకంగా ఎంతగా పడిపోయింది అనేది కూడా మనం చూడాలి. రెండోది ఏంటంటే ఆయన ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా, కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లోకి నెట్టడమే కాదు, ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా అది విధ్వంసం అనే చెప్పాలి. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేది కూడా ఎక్కువ మంది అభిప్రాయపడతా ఉన్నారు. మనకి ఎక్కడి నుంచి ఇప్పుడు టీఎంసీ చూసినా, అన్నా డిఎంకే చూసినా, లేదా సమాజ్వాదీ పార్టీ, బిఎస్పీ, శివసేన, ఎన్సిపి, ఇవన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలహీనపడిపోతా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా బలహీనపడిపోతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం మనగలగాలంటే అటు అపోజిషన్ కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో రెండోది ఈడీ కానీ, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేదా ఇట్లాంటి సంస్థలను కూడా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. అది ఏ స్థాయికి వెళ్తుంది అనేది కూడా ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. రెండోది స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ద్వారా తమకు ఓటర్లని, అంటే విదేశీయులను తొలగిస్తున్నాం అనే పేరుతో ఓటర్లను తొలగిస్తున్నాం, పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం వైఫల్యాలుగా కూడా చెప్పాలి. రెండోది ఏంటంటే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. ఈరోజు మనం ఎన్ని విజయాలు అయితే సాధించామో, ఇప్పుడు మనం పేర్కొన్న ద్రవ్యోల్బణం విషయాలు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా వైఫల్యాలుగా చెప్పచ్చు. అయితే 50-50%, 55% విజయాలుగా మనం చెప్పచ్చు, 45% అపజయాలుగా కూడా ఉన్నాయనేది కూడా నా అభిప్రాయంగా చెప్తాను. రైట్. ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, 12 ఏళ్ల మోదీ పాలన, దీని మీద సిపిఎం రివ్యూ ఏంటండి? ఐ థింక్ ఆడియో ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు ఓకేనండి. ఇది అసందర్భమైనటువంటి విజయోత్సవాలు సార్. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని 2024లో ఎన్నుకున్నాం, భారతదేశం ఎన్నుకున్నది. 29 వరకు ఆయన అధికారంలో ఉంటాడు, ఎవరికేమో అభ్యంతరం లేదు. ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మెజార్టీ పార్టీకి ఆయన నాయకుడు. ఇప్పుడు గొప్ప విజయము ఏదో జరిగింది, నెహ్రూ కంటే ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రోజులు లెక్క పెడుతున్నాం, రోజులు గంటలు. ఇప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చింది, 64 వరకు నెహ్రూ బతుకున్నాడు. ఆయన జీవిత కాలంలో ఆయనే ప్రధానమంత్రి. ఆయన చనిపోకపోతే ఆయన కంటిన్యూ అయి ఉండేవాడు. మరి 17 సంవత్సరాలకు పైగా, తులసిరెడ్డి గారు చెప్పారు, 17 సంవత్సరాలకు పైగా ఉన్నాడు. దాన్ని ఏం లెక్కలు చేసినారో, లెక్కల మాయాజాలంతో నరేంద్ర మోడీ నంబర్ 1 ఇది ఎక్కడ లెక్కలు నాకు అర్థం కావడం లే. అంటే 47 నుంచి 53 వరకు ఆయన ప్రధానమంత్రి, నెహ్రూ ప్రధానమంత్రి కాదంటారా? కాదు, భారతదేశానికి 40 ఏళ్ళలో స్వాతంత్రం రాలేదు, మేము లెక్క పెట్టేటంటే స్వాతంత్రం వచ్చిందని బీజేపీ చెప్పదలుచుకున్నదా? కాబట్టి భుజకీర్తులు తగిలించుకుంటే పెద్దవాళ్ళు కాదు సార్. పెద్దవాళ్ళు చిన్న చిన్న విషయాల్లో నా పెదరికాన్ని చూడండి అనే మాట మాట్లాడితేనే చిన్న మనిషి అని అర్థమవుతుంది. నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఈ దేశం ప్రధానమంత్రి, ఆయన 3 టర్ములు ఉన్నాడు. భారతీయ జనతా పార్టీలో కొమ్ములు తిరిగినటువంటి వాళ్ళ కొమ్ములు విరిచేసి
నువ్వు ఎవరు ఎదురు మాట్లాడకుండా చేయడంలో నరేంద్ర మోడీ గొప్పతనం ఉంది. అట్లాగే అమెరికాకు వంట కాగడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఉంది. ఈ దేశంలో ప్రజాసామాన్యాన్ని కాకుండా కార్పొరేట్లను పెంచి పోషించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఉంది. నేను అంగీకరిస్తా అవన్నీ. ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడతాను. అవినీతి లేదు కదా. ఇప్పుడు అవినీతి అనేటువంటిది ఆయన పర్సనల్ గా అవినీతి చేసినారా లేదా? సార్ వాసుదేవన్ గారు మీరు చెప్పండి, భారత ప్రధానమంత్రిలో 10 లక్షల సూట్ వేసినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నాడా? నరేంద్ర మోడీ తప్ప. ఎవరైనా మష్రూమ్ తినడానికి విదేశాలను చేసుకునే ప్రధానమంత్రి ఉన్నాడా? నరేంద్ర మోడీ గారు తప్ప. హిమాలయాల నుంచి ప్యూర్ ఐస్ నుంచి వచ్చే వాటర్ ను ప్రాసెస్ చేసి తెచ్చుకునే ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారా? అట్లాగే అంటే ఇవి నాకు తెలియదు కానీ సూట్లు ఇంగ్లాండ్ కి పంపించి ఐరన్ చేయించుకొని తెచ్చుకున్న ప్రధానమంత్రి అయితే మనకు ఉన్నారండి గఫూర్ గారు. ఇవి మీరు చెప్పినవి నాకు తెలియదు, నేను కనుక్కుంటాను. బట్ ఏంటంటే తన సూట్స్ ఇంగ్లాండ్కి పంపించి ఐరన్ చేయించి తెప్పించుకున్న ప్రధానమంత్రి అయితే ఒక ఆయన ఉన్నారు మనకి. ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంగ్లాండ్ తో ఉండే సంబంధాలు ప్రతిదీ ఇంగ్లాండ్ పోయేది. నేనేం నెహ్రూ వైపు కాదండి, నేను నెహ్రూ బలపరిచేవాడిని కాదు. సారీ, ఆయన పంపించారని నాకు తెలియదండి, ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తాను. నేను చెప్తున్నా ఎందుకంటే మీ ఉద్దేశం నాకు అర్థమవుతుంది. నా పాయింట్ ఏమిటంటే సామాన్య ప్రజల మనస్సును గెలిచేటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పరిపాలన లేదు. రాఫెల్ కుంభకోణంలో అనిల్ అంబానీకి ఆయాచితంగా డబ్బును కట్టబెట్టిన సంగతి సుప్రీంకోర్టు ఏమంటే కాపాడింది కాబట్టి అది నిలబడిపోయింది. అవినీతి అంటారా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇప్పుడు అదానిని నరేంద్ర మోడీ వెనుకేస్తున్న తీరు ప్రపంచంలో ఇంతగా పారిశ్రామికవేత్తలను వెనుకేసినటువంటి ప్రధానమంత్రి ఎవరు లేడండి. ఏ దేశంలోనైతే ఆ దేశంలో ప్రధానమంత్రిని అభిషేకించేవాళ్ళు. అదాని అనేటువంటి కంపెనీ ప్రపంచం అంతటా అవినీతిమయం చేసేటువంటి కంపెనీని పార్లమెంట్ లో చర్చకు కూడా రాకుండా కాపాడుతున్నారు. ఇట్లాంటి గొప్ప ప్రధానమంత్రిని భారతదేశం చూడలేదు. కాబట్టి 12 సంవత్సరాల గొప్ప విజయం, 13 సంవత్సరాల గొప్ప విజయం, 15 సంవత్సరాలకు లైసెన్స్ ఉంది. 15 సంవత్సరాల తర్వాత కూడా గెలిస్తే అప్పుడు చెప్పుకోండి, ఎస్ 20 సంవత్సరాలు మేము పరిపాలన చేస్తామని. నా పాయింట్ ఏంటంటే సామాన్య ప్రజలు, రైతులు పడుతున్న కష్టాలు భారతీయ జనతా పార్టీ నాయకులు చూడడం లేదు. రైతుల యొక్క జీవితాల్లో మార్పు పెద్దగా రాలేదండి. కౌలు రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దేశంలో ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు చచ్చిపోతున్నారు. కారణాలు ఏమిటి? లోతుగా పరిస్థితి. ఇప్పుడు కిసాన్ యోజన కింద 6,000 ఎంతో కేంద్రం ఇచ్చేస్తేనే రైతులంతా బాగుపడిపోతారని వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ రైతుల పరిస్థితి లేదు. భారతదేశ నిరుద్యోగం ఇంతగా ప్రపంచంలో చరిత్రలో ఎప్పుడు లేదండి. ఈ నిరుద్యోగ సమస్యను మేక్ ఇన్ ఇండియా ద్వారా పరిష్కారం చేస్తా ఉన్నారు. సాధారణ 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు చెప్పమనండి. 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు మన విదేశీ అప్పు ఎంత, ఈ రోజు విదేశీ అప్పు ఎంతో చెప్పమనండి. ఈ రోజు భారతదేశంలో ద్రవ్య పెట్టుబడి మేం చెప్పడం కాదు సార్, అరవింద్ సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు. ఎవరు ఆయన? భారతీయ జనతా పార్టీకి అడ్వైజరు ఆ ప్రభుత్వానికి. ఆయన చెప్తున్నాడు దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉందని. అట్లాగే ఆయన ఇంకొక కేబినెట్ సెక్రటరీగా ఉండేటువంటి అతను చెప్తున్నాడు, పేరు నాకు గుర్తు, సంజయ్ బారు చెప్తున్నాడు. నా పాయింట్ ఏమిటంటే మీరు పొగుడుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మీ ప్రధానమంత్రిని మీరు పొగుడుకుంటారు, కానీ దేశం పొగిడే పద్ధతిలో లేదు. ఈరోజు దేశంలో బంగారం గోదంటారు, ఓకే పొదుపు పాటించండి, అభ్యంతరం లేదు. నూనె వాడొద్దు అంటున్నారు, ఆయిల్ గ్యాస్. అయితే ఇది విదేశాలతో పోల్చి మన దేశంలో పెరుగుదల తక్కువ. అరే మొన్నటి 29 రూపాయలు పెంచారా ఒక్కసారిగా గ్యాస్ ధర. ఏమంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? పెట్రోల్ ధరలు ఇదే పెంచుంటే కాంగ్రెస్ పెంచినప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ భారతదేశాన్ని పరిపాలించిన ఏ ఒక్క ప్రధానమంత్రి క్యారెక్టర్ని బీలిటిల్ చేసే ఇదైతే లేదండి. అలాంటి ఉద్దేశం ఎవరికి లేదు. పండిట్ నెహ్రూ దగ్గర నుంచి ఈరోజు నరేంద్ర మోదీ వరకు, ఇంక్లూడింగ్ దేవగౌడ, నాన్ పర్ఫార్మింగ్ ప్రైమ్ మినిస్టర్ అని ఆయన అంటే గిట్టనోళ్ళు అంటారు. ఆయనతో సహా అందరినీ మనం గౌరవిద్దాం. ఎందుకంటే ఎవరి క్రెడిట్ వాళ్ళకు ఉంది, ఎవరు చేసిన గొప్ప వాళ్ళకు ఉంది. చరణ్ సింగ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోమండి? రైతుల కోసం ఆయన చేసిన అతి తక్కువ కాలం ఆయన ఉన్నప్పటికీ కూడా బహుశా పార్లమెంట్ చూడలేదనుకుంటా ప్రైమ్ మినిస్టర్కి ఆయన. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం రైతుల గురించి ఈ రోజుకి రైతులోకం ఆయన గుండెల్లో పెట్టుకుని పూజిస్తుంది. అందరి గురించి మాట్లాడుకోవాలండి. వాళ్ళు ఏదో విజయోత్సవ సభ జరుపుకున్నారు, ఒక ఈవెంట్ జరుపుకున్నారని సంతోషించి చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. డాక్టర్ తులసిరెడ్డి గారు, మీనాక్షి నటరాజన్ వస్తానండి. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ ఉంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్